కొట్టే విధంగా గతంలో రాయలసీమ ప్రాంత వాసులు మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ని రేపు 12, 13 తారీఖుల్లో కర్నూలుకు వచ్చినటువంటి సందర్భంలో మేము ఖచ్చితంగా అడ్డుకునే తీద్దామని చెప్పేసి కూడా రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల తరఫున మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఆయన మమ్మల్ని మీరు ప్రీతిబాయి విషయంలో ఎందుకు పోరాటం చేయడం లేదని చెప్పేసి మమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మేము ఒకటే చెప్తాం. ప్రీతిబాయి చనిపోయిన రోజు నుంచి ప్రీతిబాయి విషయంలో ఆఖరి రోజు వరకు కూడా స్కూల్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయించేంత వరకు కూడా మేమందరం విద్యార్థి సంఘాలుగా మేము ఉద్యమం చేసి ఆ రోజు కనపడలేదా పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పేసి కూడా మేము పవన్ కళ్యాణ్ గారిని గట్టిగా అడుగుతున్నాం. ఎందుకంటే ఆ రోజు నువ్వు 3 ఏళ్ల తర్వాత నువ్వు ఆ ఉద్యమంలోకి ఎందుకు రాలేదని చెప్పేసి ఈ సమస్య నీకు గతంలో తెలియదా అని చెప్పేసి కూడా మేము పవన్ కళ్యాణ్ అడుగుతున్నాం. ఈరోజు ప్రీతి అనే అమ్మాయి విషయంలో ఒక సెంటిమెంట్గా తీసుకొని నువ్వు ఇవాళ కర్నూలుకి ఎట్లా ముఖం పెట్టుకొని వస్తున్నావు అని చెప్పేసి కూడా మేము పవన్ కళ్యాణ్ అడుగుతున్నాం. ఎందుకంటే రాయలసీమ ప్రాంతం దగాబడ్డ ప్రాంతం. ఈ ప్రాంత అభివృద్ధికి నువ్వు ఏ రోజు కూడా అభివృద్ధి కోసం మాట్లాడినటువంటి నువ్వు ఈరోజు కర్నూలుకి ఎట్లా వస్తావు అని చెప్పేసి కూడా మేము పవన్ కళ్యాణ్ అడుగుతున్నాం. ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని రాయలసీమ అభివృద్ధి కోసం నీ స్టాండ్ ఏంటో చెప్పిన తర్వాతనే నువ్వు కర్నూలుకు రావాలని చెప్పేసి కూడా మేము పవన్ కళ్యాణ్ గారిని గట్టిగా హెచ్చరిస్తున్నాం.